సూర్యాపేట జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నూతనకల్లో ఓ యువకుణ్ణి విచక్షణారహితంగా చితకబాదారు. కటూరి రామ అనే యువకుడు తన ఇంటి ముందు నిలుచుని ఉండగా అదే టైంలో అటుగా వచ్చిన పోలీసులు రామును ఇక్కడ ఎందుకు నిలబడ్డావని అడిగారు. దీంతో మా ఇంటి దగ్గర నేను నిలబడ్డానని రాము చెప్పాడు. రాము సమాధానంతో ఆగ్రహం చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు అతని పిఎస్కు తీసుకువెళ్లి శరీరం కమిలిపోయేలా కొట్టారు. అకారణంగా చితకబాదిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఎస్ఐ మహేంద్రనాథ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితుడు అతని బంధువులు. ముళ్ళు గుచ్చుకుంటే నాకన్నా కొడుకోరు తట్టుకోడు నా కొడుకు ముళ్ళు గుచ్చుకుంటే నాకన్నా కొడుకోరు తట్టుకోడు నా కొడుకు. దీనిపై మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, నూతనకల్ పోలీసులు యువకుని అంతగా చితకబడటానికి కారణం ఏంటి అసలు? మాధురి, సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసులు అతి ఉత్సాహం చూపించారు. నిన్న 31st రోజు పోలీసుల తనిఖీలో భాగంగా నూతనకల్కి వెళ్లారు. ఒక ఇంటి ముందు ఒక యువకుడు కూర్చొని ఉండడంతో మద్యం సేవిస్తున్నాడని చెప్పేసి అతన్ని ఇష్టానుసారంగా మాట్లాడారు. దాంతో కట్కూరి రామ్ అనే యువకుడు అటు పోలీసుల తోటి వాగ్వాదం చేసుకున్నాడు. వెంటనే ఇద్దరు కానిస్టేబుల్ మనోజ్ కుమార్, నవీన్లు ఇద్దరు కూడా ఎస్ఐ మహేంద్రనాథ్ సమాచారం ఇవ్వడంతో మహేంద్రనాథ్ అక్కడికి చేరుకొని అతన్ని స్టేషన్ తీసుకెళ్లి చితకబాదిన ఘటన ఇప్పుడు అక్కడ గ్రామస్తులందరూ కూడా ఆందోళన బాట పట్టారు. ఆ యువకుడిని కట్కూరి రాముల్ని హాస్పిటల్ ఎక్కడైతే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. నూతనకల్ పోలీస్ స్టేషన్ లో చితకబాదారు. ఇష్టానుసారంగా కొట్టడంతో గాయాలన్నీ కూడా అయ్యాయి. దాంతో కుటుంబ సభ్యులు, బంధువులందరూ కూడా మొత్తం పోలీస్ స్టేషన్ ముందు, నూతనకల్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన నిర్వహిస్తున్నారు. తను సూర్యాపేటలో ఉన్న రాము 31st రోజు తన ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు కూర్చుంటే అనవసరంగా కలగజేసుకుని మరి పోలీసులు అతి ఉత్సాహంతో కొట్టారనేది ప్రధానంగా కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం తమ విధి నిర్వహణకు అడ్డుపడ్డాడు. అదేవిధంగా రోడ్డు పైనే మద్యం సేవిస్తున్నాడు. దాంతో ప్రశ్నిస్తే తమపై దురుసుగా ప్రవర్తించాడు. దాంతో మేము కొట్టాము అని చెప్పేసి పోలీసులు చెప్పుకొస్తున్నారు. అయితే అంత ఇష్టానుసారంగా కొట్టడం, అదేవిధంగా భారీగా ఎక్కువ గాయాలు కావడంతో కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ కన్నీరు మున్నీరు అవుతూ అటు ఎస్ఐ మహేంద్రనాథ్ తో పాటు కానిస్టేబుల్ మనోజ్ కుమార్, నవీన్ ముగ్గురిని కూడా సస్పెండ్ చేయాలి, బాధితునికి న్యాయం చేయాలంటూ ప్రస్తుతం నూతనకల్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు, గ్రామస్తులందరూ కూడా. గత కొన్ని రోజులుగా పోలీసులు అక్కడ కొంత ఇబ్బంది పెడుతున్నారు, సామాన్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. దానిలో భాగంగానే కట్కూరి రామును కూడా కొట్టారని స్థానికులందరూ కూడా అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఉన్నత స్థాయి అధికారులు వాళ్లకు నచ్చజెప్పినా గానీ వినకుండా ఖచ్చితంగా ఎస్ఐ మహేంద్రనాథ్ ని సస్పెండ్ చేయాలి, అదేవిధంగా కానిస్టేబుల్ పై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అక్కడ ఉన్నది. మాధురి, థ్యాంక్ యూ శేఖర్.